హాయ్ అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. ఇండియా గ్లిస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు బందిపోటు గురించి మీతో స్పెషల్ చిట్ చాట్. అంటే బందిపోటు అంటే గుర్రాల్లోనూ లేకపోతే నేను డెఫినెట్గా అలాగ వచ్చి ముసుగులు కట్టుకుని మాత్రం రానండి. బందిపోటు అంటే జనరల్గా మనలో ఇప్పుడు మన రైల్వే స్టేషన్లో చూస్తున్న ఉదాహరణకి ఒక అనౌన్స్మెంట్ అస్తమాట వస్తూ ఉంటుంది. ఇక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త, మీ సామాన్ మీ దగ్గర పెట్టుకోండి, దొంగలు వస్తారు, బయట ఎవరు వచ్చినా బిస్కెట్లు తినవద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇన్స్ట్రక్షన్. సో దొంగలు ఎలా ఉంటారంటేనండి మనలో ఒకరిలాగా ఉంటారు. సో అలాగే బందిపోటు కూడా మనలో ఒకరిలాగా ఉంటాడండి. వీడి కాన్సెప్ట్ ఏంటంటే అంటే డబ్బు ఉన్న అంటే అందరినీ కాకుండా నిజాయితీగా సంపాదించిన వాళ్ళని కాకుండా ఓన్లీ అంటే దొంగలనే దోచుకుంటాడు. ఎవరైతే మోసం చేసి అక్రమాలు చేసి వాళ్ళ డబ్బు సంపాదిస్తారో వాళ్ళ దగ్గర డబ్బు దోచుకుంటమే ఇతని అంబిషన్. అంటే బేసిక్గా ఈ కాన్ పర్సన్ అండి, అతను కాన్ మ్యాన్. సో దానికి అంటే కాన్ అనడానికి తెలుగులో కరెక్ట్గా నిర్వచనం అంటే మీనింగ్ లేదండి. అంటే ఆ వర్డ్ ట్రాన్స్లేషన్ లేదు. సో కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఘరానా మోసగాడు. సో దీనికి ఎలాంటి టైటిల్ బాగుంటుందంటే బందిపోటు అనే డైరెక్టర్ గారు వచ్చారండి, దాంట్లో చెప్పడం జరిగింది. సో చెప్పగానే నాకు ఫస్ట్ షాక్ ఏంటంటే రామారావు గారు 60s చేసిన సినిమా అంటే పెద్ద హిట్ సినిమా అది. దాని తర్వాత అంటే అది తెలుసండి, సుమన్ గారు దాని తర్వాత 80s చేశారండి, అది హిట్ సినిమా అండి. సో 2 హిట్ సినిమాలు అయింది. అదే టైటిల్ 3వ సినిమాకి పెడుతున్నప్పుడు కొంత తెలియకుండా ఒక ప్రెషర్ కూడా ఉంటుందండి. సో సార్ ఇది చాలా ప్రెషర్గా ఉంది అంటే ఆయన అన్నారు లేదండి మనం బందిపోటు అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను గతంలో స్పూఫులు చేయటం వల్ల ఇది ఏదన్నా ఆ సినిమాలకు తాలూకు స్పూఫులు అనుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో అందుకనే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే మేము ఎక్కడ ఇట్స్ నాట్ ఎనీ మీరు చూస్తే ఇప్పుడు ట్రైలర్స్లో కూడానండి ఎక్కడ స్పూఫ్లు లేకుండా ఈ సినిమాలో స్పూఫ్లు ఉండవండి, స్లాప్స్టిక్ కామెడీ ఉండదండి, కొంత మెచ్యూర్డ్ హ్యూమర్ అండి. ఎందుకంటే ఇట్స్ బీన్ 13 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి నేను వచ్చి 13 సంవత్సరాలు అవుతుందండి. సో స్టాండర్డ్ ఆఫ్ కామెడీని ఇంకొక హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి అని ఒక మెచ్యూర్డ్ కామెడీ చేయాలని ఎప్పటి నుంచి ఉందండి. ప్లస్ అగైన్ రివైవింగ్ మా నాన్నగారు బ్యానర్ రివైవ్ చేస్తున్నప్పుడు సో ఆయన పందాలో ఉండే కామెడీ కొంత ఇంటెలిజెంట్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దానికోసం ఈ అంటే బందిపోటు అనే టైటిల్ ఎంచుకోవడం జరిగిందండి. అండ్ ఈ సినిమాలో వీడు ఓన్లీ అంటే చిన్న చితక దొంగతనాలు కాదండి, ఓన్లీ అంటే అవసరానికన్నా అతిగా డబ్బున్న వాళ్ళు త్వరగా సంపాదించిన వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు. అది ఎప్పుడు చాలా ఫన్ ఉంటుందండి ఆడియన్స్కి. ఏంటంటే దొంగలు డెఫినెట్గా అందరిని దోచుకుంటారని తెలుసు, బట్ వీడు దొంగలనే దోచుకుంటాడంటే వాళ్ళు అంటే దొంగలే చాలా ఇంటెలిజెంట్గా దోచుకుంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇంటెలిజెంట్గా వీడు ఎలా దోచుకున్నది అది మీకు మొత్తం 2 hours హ్యూమర్ ఉంటుందండి సినిమాలో. అంటే ట్రెండ్ మార్చుకుంటా అంటారండి. స్పూఫులు ఇదివరకు ఎవరు చేయలేదు కూడానండి. ఏ హీరో కూడా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు స్పూఫులు చేయలేదండి ఏ సినిమా. సో స్పూఫులతో ఒక సినిమా చేద్దాం కొత్తగా ఉంటుంది అని ఇప్పుడు హాట్ షాట్స్ అని ఇంగ్లీష్ సినిమాలు వచ్చినాయి, స్కేరీ మూవీస్ కానివ్వండి. నాకు హాట్ షాట్స్ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన సినిమా అండి. ఎప్పుడైనా చేస్తే ఇలా ఒక సినిమా చేయాలి స్పూఫులతో చేయాలనుకుని ఎప్పటి నుంచో కోరిక ఉండేదండి. సో అది ఎప్పుడైతే భీమనాయన గారు వచ్చారో సుడిగాడితో చేయడం జరిగిందండి. దాని తర్వాత తెలియకుండా తాలూకు ప్రెషర్ కానివ్వండి, లేకపోతే ఎందుకంటే సుడిగాడు 2.5 గంటలు నవ్వించిన తర్వాత అంటే ప్రేక్షకుల్ని 2.5 గంటలు నవ్వించాలి అన్న మెయిన్ ఉద్దేశం అది మాకు ఎంతో బలంగా పడిపోయండి. నాకు తెలియకుండా రైటర్స్ కానివ్వండి, లేకపోతే వేరే అంటే మా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, సార్ ఈ సినిమాలో ఏ స్పూఫులు పెడుతున్నారు సార్ అని అడగటం. సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని తెలియకుండా మాకు ఓకే ఇది ఎక్కువ చూస్తున్నారని కొంత పెడతాం జరిగింది. ప్లస్ దాంతో ఏంటంటే ఎక్కువ కామెడీ కావాలని అంటే ఎక్కువ దోర్చడం సరిపోయిందండి కామెడీ. అంటే సీరియస్ సీన్లో కూడా కామెడీ చేయటం, లేకపోతే ఎమోషనల్ సీన్లో కామెడీ చేయటం. సో ఏమైపోయిందండి దీంతో మిగతా ఎమోషన్స్ కొంచెం డైల్యూట్ అయిపోయానండి. ఇదివరకు మీరు బెండపారో చూస్తే దాంట్లో కామెడీ ఉంటుందండి, బట్ ఒక మళ్ళీ ఎమోషనల్ సీన్స్కి ఎమోషన్ ఉంటుంది. సో అది ఎక్కడో తెలియకుండా మరి అవేగా వెళ్ళిపోయావు అంటే మరి ఎక్కువ 2.5 గంటలు ఓన్లీ నవ్వించాలన్న ఒక ధ్యేయంతో అది మాకు తెలియకుండా ఒక ప్రెషర్ పడిపోయిందండి. సో దాని తర్వాత నాకు మొన్నటి ఎందుకంటే నేను సుడిగాడు చెప్పినప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పానండి ఈ సినిమా తర్వాత నేను స్పూఫులు చేయదలుచుకోలేదని. బట్ అది అడగటంతో కొందరు ఇలా పెడతాం అంటే ఇన్ఫ్లుయెన్స్ అని కాదంటే అందరికీ ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, అది ఒక ఫార్ములా అని కొంచెం ఫీల్ అయ్యారండి. సో ఆ ఫీల్ అవటంలో నాది కూడా ఉందండి ప్రాసెస్లో. ఓకే ఇది చూస్తున్నారు, ఓకే ఇది బాగుంటుంది అని పెడతాం కూడా చేసామండి. బట్ గత 1.5 year నుంచి నాకు ఎక్కడో తెలియకుండా కథలు వింటున్నప్పుడు ప్రతి ఒక్కరు స్పూఫులు చెప్పటం అంటే నేను చాలా కథలు ఇంకా రిజెక్ట్ చేసినవి ఉన్నాయండి. ఇప్పుడు చేసినవి మీరు చూశారు అంటే కొన్ని కథలు
స్పూఫ్ మీదే బేస్ చేసుకుని కథలు వచ్చినాయి, లేకపోతే పార్ట్ 2 సుడిగాడు పార్ట్ 2 చేద్దామని కథలు వచ్చినాయి. ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. నాకు ఎందుకంటే ఒకరిని అనుకరించడం అంటే యాక్టింగ్ క్లాస్లో నేను మాకు ఫస్ట్ రూల్ పెట్టింది ఏంటంటేనండి, అంటే ముందు చెప్పినప్పుడు నేర్పించినప్పుడు ఇమిటేషన్ ఇస్ నాట్ యాక్టింగ్. అంటే ఆల్రెడీ ఒక అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఇంకొక అమితాబ్ బచ్చన్ గారు అవసరం లేదు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇమిటేట్ చేయకూడదు. సో అది ఆ సినిమా వరకు సరిపోయిందండి, బట్ అది క్యారీ ఫార్వర్డ్ అయింది. బట్ అలా కాకుండా దాని తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, అంటే ఆడియన్స్ ఇవాళ వచ్చి 2 గంటలు నవ్వాలి అని అడగట్లేదండి. 2.5 గంటల సినిమా చూస్తే 2.5 గంటలు నవ్వక్కర్లేదండి. గంటన్నర సేపు వాళ్ళు నవ్వించి మిగతా దాంట్లో ఎమోషన్స్ రైట్గా అన్నీ చెప్తే సమపాలు ఉండాలండి. సో దాంతో నేను ఫస్ట్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో చేసినప్పుడు ముందు అదే చెప్పానండి, సార్ మీకేమో క్లాస్ డైరెక్టర్ అని పేరు ఉంది, మల్టీప్లెక్స్ డైరెక్టర్ అని, నాకేమో బిఎన్సి స్ట్రాంగ్ ఉంది, అంటే నరేష్ గారు ఇదప్పుడు మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇది మాసు అంటే ఇది ఏ సెంటర్ సినిమానా బీసీ సినిమానా అన్న కేటగిరీ రాకూడదండి, అందరికీ నచ్చాలి, అందరికీ రీచ్ అవ్వాలి. అంటే ఆయన అదే అన్నారు, సార్ ఒక ఇంటెలిజెంట్గా ఇప్పుడు ఒక హీరో ఏ పని చేస్తున్నా అది అన్ని కేటగిరీస్కి ఇదవుతుందని చెందుతుంది. సో బట్ ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే, మీ సినిమాలో ఈ మధ్య చూస్తున్నానండి అన్నీ మీరు డీగ్లామరస్ రోల్స్ చేస్తున్నారు. సో అండ్ ఎక్కడో తెలియకుండా మీరు మిమ్మల్ని అంటే కామెడీన్గా ప్రొజెక్ట్ అవుతున్నారు కానీ హీరోగా ప్రొజెక్ట్ అవ్వట్లేదు. సో నా సినిమా అంటే నేను అన్నాను, సార్ గ్లామరైజ్గా అంటే నాకు మస్ట్ మీరు గ్లామర్గా కనిపించాలన్నారు. సార్ గ్లామర్గా అంటే ఎలా ఉంటే అలాగే కనిపిస్తానండి, అందం నేను పెద్ద మహేష్ బాబుని కాదంటే, లేదండి నా సినిమాకి మీరు మహేష్ బాబు, నా హీరో కాబట్టి మిమ్మల్ని అందంగా చూపెట్టాలి, సో ఆ బాధ్యత నాకు వదిలేసేయండి అని ఆయన మా రాజేష్ అని ఇంకొక డిజైనర్ ఉన్నారు, నాయనతో కూర్చుని విందా గారు ఈ కలర్స్ వేద్దాం, ఈ కలర్స్కి ఇలా బాగుంటుంది, ఏ కలర్ సెట్ అవుతుంది, ప్యాలెట్ ఒకటి పెట్టుకునండి, ప్రతి కలర్స్ అంటే నేను ఈ కలర్ వేసుకున్నప్పుడు హీరోయిన్ ఎక్కడ వేసుకోవాలి, వెనకాల కర్టెన్స్ ఏంటి, దాని వెనకాల పెయింటింగ్ ఏంటి, మొత్తం అంతా ఒక డిజైన్ చేసుకునండి. ప్రతిదానికి మేము ఒక ఫొటోస్ ఒక స్కెచ్లు వేసుకుంటూ చేయడం జరిగిందండి. అంటే అంత కీన్గా వర్క్ చేశారు ఆయన. అండ్ ఈరోజు అంటే డెఫినెట్గా ఇప్పటి వరకు నేను చేసిన దానికి అంటే ఒక ఆడియన్స్ కూడా ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నువ్వు ఒక సినిమాకి మెట్టు పైకి ఎదగాలనుకుంటారు, అంటే అలా చూడాలనుకుంటారు. సో డెఫినెట్గా ఆ స్లాప్స్టిక్ హ్యూమరు కానివ్వండి, లేకపోతే స్పూఫులు కానివ్వండి, నాకు ఇదివరకు వచ్చిన సినిమాలకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది కొత్తగా అంటే కామెడీ సినిమానే, అండ్ డెఫినెట్గా ఆ కొత్త కామెడీ తోటి ఉంటుందండి. అంటే పంచులు పడిపోవటం కానివ్వండి అలాంటివి కాకుండా ఎక్కడ అవసరం అంటే చాలా ఇంటెలిజెంట్ టాకింగ్ ఉంటుంది. వీడు అవతల వాళ్ళని ఎలా స్కామ్లు అంటే వాడి నోటితోటి వాడితో చెప్పించి ఒప్పించి చేస్తూ ఉంటాడండి, ఒక ఛాలెంజ్ చేస్తుంటాడు, నేను మోసం చేస్తానని చెప్పి చేస్తూ ఉంటాడండి. అంటే జనరల్గా ఇప్పటి వరకు నాకు కొత్తగా అనిపించింది అదేనండి, బందిపోటుని సైన్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర నుంచి ఇంత కొట్టేస్తున్నాను అని తను చెప్పి మరీ కొడతా ఉంటాడండి. సో దట్ షోస్ ద క్యారెక్టర్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అది దానికి కొత్తగా ఉంటుందని అనిపించిందండి. సో దానివల్ల చేయడం జరిగిందండి. అంటే ఏం లేదండి, సొంత సినిమా అని కాకపోయినా అంటే డెఫినెట్గా ఈ సినిమా అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే మనం కంపారిజన్ ఎక్కువ సినిమాలు చూస్తున్నారండి ఆడియన్స్. ఇప్పుడు ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తున్నారు, హిందీ ఫిల్మ్స్ చూస్తున్నారు. సో స్టాండర్డ్స్ డెఫినెట్గా చిన్న సినిమా అది 1 కోటి రూపాయలు తీసినా 20 కోట్లు తీసినా 50 కోట్లు తీసినా ముందు అంటే సినిమా పక్కన పెడితే అంటే బడ్జెట్లు పక్కన పెడతానండి, ఏదైతే విజువల్గా చూడాలనుకుంటున్నారో అది చాలా రిచ్గా ఉండాలనుకుంటున్నారు, కొత్తగానంగా ఉండాలనుకుంటున్నారు. సో ముందు నుంచి మీ ఇద్దరు నేను రాజేష్ ఫిక్స్ అయింది కూడా ఏంటంటే మంచి లొకేషన్స్. అంటే నా సినిమాలకు అంటూ చాలా సినిమాలు నేనే బ్యాంకాక్లో చేయడం జరిగిందండి, ఎందుకంటే కొంత బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ బ్యాంకాక్ అయితే కొంత తక్కువలో అవుతుందని. సో అది కాకుండా మా ఫాదర్కి ఏంటంటే ఈవి గారు వరల్డ్ అంతా అంటే చాలా మంచి లొకేషన్స్లో షూట్ చేశారు అని, యూరోప్ కానివ్వండి చాలా అంటే ఆయనకు సాంగ్స్ బాగా చేస్తారు, బాగా మంచి కొత్త లొకేషన్స్కి వెళ్తారు అని ఒక ఇది ఉందండి. సో అదే ఎందుకంటే ఆయన బ్యానర్లో వస్తున్నప్పుడు డెఫినెట్గా ప్లస్ నాకేంటంటే నేను యాజ్ అ ప్రొడ్యూసర్గా మారుతున్నాను. సో ఎక్కడ నేను ఫెయిల్ అవ్వకూడదు, ఏ డిపార్ట్మెంట్లో ఫెయిల్ అవ్వకూడదు ఎక్కడ. సో నేను రాజేష్ ఏమనుకున్నా అంటే బిహైండ్ ద స్క్రీన్ ఎంతైనా తగ్గిద్దాం, బడ్జెట్లు తగ్గిద్దాం, మాట్లాడుకున్నప్పుడు పేమెంట్లు మాట్లాడుకున్నప్పుడు కొంచెం వాళ్ళని అడుగుదాం, రిక్వెస్ట్ చేసి అన్నీ తగ్గించుకుని సినిమాకి స్క్రీన్ మీద కనిపించే దానికి మాత్రం విజువల్గా ఎంతైనా ఖర్చు పెడతానికి వెనకాడొద్దు అని మనం అనుకున్నామండి. అండ్ ఒక బడ్జెట్ అనుకున్నాం, అండ్ గివెన్ ద బడ్జెట్ ఆ బడ్జెట్లోనే చేసాం. నేను చాలామంది చెప్పినప్పుడు షాక్ అయ్యారు, అంటే 9 కోట్లు అంత విజువల్గా చేశారు, అది చూస్తానికి 15-20 కోట్ల సినిమా అన్నాను. సో ఐ థింక్ సో ఇట్స్ మేక్ బిలీవ్ సినిమా అంటే సినిమా మీడియం అదే ఉంటుందండి, ఎందుకంటే మనం 1 కోటి రూపాయలు చేసినా 10 కోట్లు చేసినా అది చూపించే విధానం. ఐ థింక్ సో పీజీ మన విందా గారండి మా కెమెరామెన్ హెస్ వర్క్ అండ్ ముందు నుంచే ఆయన షూటింగ్ చేస్తున్నప్పుడే మాకు ఒక ప్రతి దాంట్లో ఒక ఫ్రేమ్ తీసుకొచ్చి ఇలా డిఐలో ఈ కలర్ ఇలా అవుతుందండి, ఈ కలర్ ఇలా అవుతుంది, సో మేము ఫ్రేమ్ చూసుకుంటాం. సో ఏదైతే మా అవుట్పుట్ వస్తుందో అంటే రైట్ షూటింగ్ స్పాట్లోనే మాకు తెలుస్తూ ఉండేది. సో అందరూ అంటే ఇట్స్ నాట్ సమష్టి కృషి అంటారు కదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ప్రెషరు, నేను నెక్స్ట్ నాకు ఇంకో వేరే ప్రొడ్యూసర్తో చేస్తున్నప్పుడు వాళ్ళు అడగకూడదండి, అంటే
సార్ మీ సినిమా అలా చుట్టేసుకున్నారు లేకపోతే ఇది ఒక అది కూడా ఒక ఇండస్ట్రీలో నేను ఎందుకంటే 13 ఇయర్స్గా ఉంటున్నాం కాబట్టి ఆ బ్యాడ్ నేమ్ రాకూడదు, సేమ్ విజువల్ క్వాలిటీ ఎక్కడ తగ్గకూడదు, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ రిచ్గా ఉండాలి అంటానికి. సో దానికోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అట్లీస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్ స్క్రీన్ వచ్చే వరకు మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసామండి. అంటే పబ్లిసిటీకి యాడ్ ఆన్ చేయట్లేదండి. ఈ సినిమాలో ఏంటంటే సంపు జస్ట్ ప్లేయింగ్ అంటే అతను సప్తగిరి అయితే క్యామియో లాగా ఉంటుందండి, దాదాపు 3 సీన్ల వరకే ఉంటుందండి. అంటే ఇప్పటివరకు మీ చైన్ కాంబినేషన్ అంటే ఇప్పుడు ఈ సినిమాలో రావు రమేష్ గారు చేశారండి, తనిఖీల భరణి గారు చేశారు, పోసాని కృష్ణమూర్తి గారు చేశారు. వీళ్ళు ఇంతకుముందు నా సినిమాలో ఇప్పుడు పోసాని గారును రావు రమేష్ గారు జంప్ జిలాని ఇవన్నీ కూడా చేసి ఉన్నారు. సో పోస్టర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే అదే ఎక్కడో చూసిన పోస్టర్ ఫీలింగ్ వస్తుంది. సో ఇది ఫ్రెష్గా ముగ్గురు చేసాం కాబట్టి అంటే నాతోటి నన్ను ఎలా మార్చలేను, నా ఫేస్ని మార్చలేము కానండి. సో ఏదోటి సో ఆడియన్స్ కూడా ఓకే ఇది రెగ్యులర్గా అంటే ఒక పోస్టర్ చూసినప్పుడు ఓకే ఇది ఆల్రెడీ చూసాం కదా, ఆల్రెడీ ఒక సినిమా చేశారు కదా అని రాకుండా నోషన్ రాకుండా సో కొత్తగా ఉంటుంది. అండ్ అంతే సంపూర్ణ కూడా పెట్టుకుంటే ఏంటంటే నేను ఇప్పుడు హృదయకాలం ఇప్పటి వరకు చూడలేదండి సినిమా. సో నాకు ఎప్పుడైతే డైరెక్టర్ గారు ఒక తెల్లబ్బాయి అనే క్యారెక్టర్ చెప్పగానే సార్ ఎవరు అనుకుంటే 2-3 పేర్లు అనుకున్నాడు ఆల్రెడీ నేను చేసిన యాక్టర్స్ తోటి అనుకుంటే ఈ కామెడియన్స్ వీళ్ళు పెడదామంటే వాళ్ళని పెడదామంటే వీళ్ళని పెడదామంటే నేను అన్నాను సార్ ఇప్పటి వరకు సో అంటే వాళ్ళు పెడితే రెగ్యులర్గా ఆల్రెడీ వాళ్ళతో నేను చాలా సినిమాలు చేస్తున్నానండి. సో దానికి దీనికి పెద్ద ఇంపాక్ట్ ఉండదు, సో కొత్తగా ఉంటుంది, ఇతన్ని పెడితే ఎలా ఉంటుందని ఊరికి ఒక నా ఐడియాగా చెప్తే ఆయనకు బాగా నచ్చి బాగా కనెక్ట్ అయ్యారండి. ఓకే బాగుంటుందని. ఇప్పటివరకు నేను సంపూతోటి సప్తగిరితో చేయలేదండి. సో ఈ కాంబినేషన్ చేయలేదు కాబట్టి కొంత పోస్టర్ బాగుంటుంది అని చేయడం జరిగిందండి. అంతేగాని మీరు మిగతా చూస్తే మా ఫస్ట్ లుక్లు ఖండించి మొత్తం ఎక్కువ నా సోలో మళ్ళీ అదో ప్రాబ్లం ఉందండి. సోలో రిలీజ్ చేసుకుంటే ఈడే ప్రొడ్యూసర్ కాబట్టి ఈడు సోలోగా రిలీజ్ చేసుకున్నాడని కూడా ఒక మాట వస్తుందండి. సో అన్నీ కాకుండా అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందుకని రావు రమేష్ గారిని వేస్తున్నామండి, పోస్టర్లు అందరూ ఉన్నారండి. అంటే మీకు బాగా ఎక్కువ కనిపించింది సంపూర్ణ సప్తగిరి కనిపించుంటారు, అందరినీ పోర్ట్రే చేస్తున్నాం. అంటే ఏం లేదండి, అది దాని స్పూఫుల్ కింద ఏం చేయలేదండి. అంటే ఊరికేం అది ఆల్రెడీ నోటెడ్ పోస్టర్ అండి. సో అలాంటిది రెఫరెన్స్ ఉంటే బాగుంటుంది. ఏదన్నా అంటే ఒక చూడగానే ఏదైనా స్ట్రైకింగ్గా కనిపించాలి. పోస్టర్లో మనం కథ చెప్పలేమండి, ఎందుకంటే ఒక విజువల్గా చూసినప్పుడు దాన్ని ఆ పోస్టర్ని ఇంప్రెస్ అయ్యి ఆడియన్స్ దాని గురించి ఒక నిమిషం మాట్లాడుకొని అంత చేయటం అంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి ఒక క్రియేటివ్గా మా టీం అది అలా మాట్లాడుకున్నారంటే ఒక 1 మినిట్ ఇవాళ ఇప్పుడు మీరు అడిగారంటే డెఫినెట్గా అది నోట్ అయింది కాబట్టి సో ఆ 1 మినిట్ మాట్లాడుకుంటానికి ఎలాంటి చేయాలి పోస్టర్స్ అన్ని అప్పుడు వీ కేమ్ అప్ విత్ క్రియేటివ్ ఐడియాస్ అండి. దాంట్లో భాగంగానే ఆ పోస్టర్ కూడా పెడతాం జరిగిందండి. కళ్యాణ్ కోడూరు గారితో ఇప్పటివరకు నేను ఏ సినిమా చేయలేదండి, ఇది ఫస్ట్ టైం కాంబినేషన్ అండి. సో నాకంటూ అంటే పర్సనల్గా అంటే చాలా ఇంటరాక్షన్ కూడా ఎంతో తక్కువ అండి నాకు. సో రెగ్యులర్గా మేము ఎప్పుడన్నా అంటే ఆడియో ఫంక్షన్లో తప్ప మేము ఎక్కడ కలుసుకోమండి. ఏదైనా ఆడియో ఫంక్షన్లో కలుసుకున్నప్పుడు సార్ బాగున్నారా ఓకే ఏం చేస్తున్నారు, నేను ఏ సినిమాలు చేస్తున్నాను ఈ మాట్లాడుకుంటూ ఉండే అలా మొదలైనప్పుడు కానివ్వండి లేకపోతే ఊహలు గుసగుసలు. బట్ ఆయనతో ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు ఆయన చాలా ముఖస్తుత్తుగా అంటే మనిషిగా అంటే మనం ఏదో ఫీల్ అవుతాం లేకపోతే అలాంటి మనిషి కాదండి. బాగుంది సార్ బాలేదు సార్ అంటే అంతే ఎనర్జీ ఉంటుంది, అదే ఇది ఉంటుందండి. సో ఆయన తోటి అంటే ఇది పర్సనల్గా అంటే నాకు పర్సనల్గా తెలిసినప్పటి నుంచి అండి. బట్ నాకంటూ నేను అదే చెప్పాను సార్ మీ మీద నాకు ఇమేజ్ ఉండేదండి కళ్యాణి కోడూరు గారు అంటే అంత స్లో మ్యూజిక్ అంత మెలోడీ ఆ పాటలు అంటే పట్టుకుని పడుకోవచ్చు అన్న ఇది ఉందండి. అంటే సార్ ఆ భయం ఉంది సార్ నాకంటే సార్ నాకు భయం ఉంది సార్ నరేష్ అంటే అన్ని సాంగ్లకి 6 సాంగ్లకి డాన్సులు చేసేయాలి అది ఇదని అన్నాను. సార్ అన్నా కాదండి మీ స్టైలు చేద్దాం, ఎందుకంటే కళ్యాణి కోడూరు గారు నాకు మెలోడీస్ చాలా ఇష్టం. నాకు పర్సనల్గా ఫేవరెట్ కూడా అంటే జనరల్గా నాకు ఇళయరాజా గారి సాంగ్స్ అంటే ఇష్టం. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత అండి ఇవాళకి మీరు నిండు నూరేళ్ళ సావాస్ అన్న పాట వింటున్నాను గుర్తుంటుందంటే నాకు చాలా సినిమాలు ఉన్నాయండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో 1-2 ఇయర్స్ హిట్ అవ్వటం ఆ సాంగ్ 2-3 సంవత్సరాల తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఒక మెలోడీ ఉందో అది మీకు ఒక 10-15 ఇయర్స్ అయినా కూడా రీచ్ ఉంటుందండి. గుర్తుండిపోయే సాంగులు చేయాలండి మెమరీ ఒక కెరియర్లో అని నేను అలాంటి సాంగ్ అంటే నాకు ఒక్క సాంగ్ కావాలి అంటే ఆయన సార్ అలాగైతే నేను చంపేస్తాను సార్ ఫస్ట్ సాంగ్ ఒకటి వచ్చిందని. సో ఆయన దాదాపు ఒక 6-7 ట్యూన్స్ చేశారండి. దాంట్లో మీకు కూర్చొని ఇది బాగుంటుందని అండ్ నేను అదే చెప్పాను సార్ ఫస్ట్ ఆయనకి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు సార్, ఎందుకంటే నాకు చాలా తరచూ వచ్చిన కంప్లైంట్ ఒకటేనండి ఆ ప్రేక్షకుల దగ్గర నుంచి సినిమా అంతా బాగుంటుందండి మీ సినిమాలో కామెడీ సినిమాల్లో పాటలు వస్తుంటే మాకు స్పీడ్ బ్రేకర్లా ఫీల్ అవుతున్నామండి అని చాలామంది చెప్పారండి. ఇది ఉంది కాబట్టి అండి 4 సాంగ్సే పెడుతున్నామండి, ఎక్కువ సాంగ్స్ అంటే ఇది 2 సీన్లు అయిపోవడం ఒక సాంగ్ మళ్ళీ 2 సీన్లు అయిపోయి ఒక ఫైట్ అయిపోయి ఒక సాంగ్ అలా వద్దండి. సో
4 సాంగ్లు ఉంటాయండి. వశాత్తు రావాలి. అంతేగాని ఎక్కడో సడెన్‌గా ఇప్పుడు ఒక సాంగ్ టైం అయిపోయింది కాబట్టి ఇలా చూస్తే హీరోయిన్ తోటి అలా వద్దండి అని చేయడం జరిగిందండి. సో హి హాస్ గివెన్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండి. నాకు పర్సనల్‌గా 2 సాంగ్లు 'దొంగల్ని దోచుకోరా', 'అలజడిలు' ఈ 2 నా ఫేవరెట్ సాంగ్స్ అండి. అండ్ ఇన్‌స్టంట్‌గా కూడా అందరికి జనాలకి బాగా రీచ్ అయిన సాంగ్స్ అయ్యండి. అండ్ అంటే ఇదంతా ఒక విషయం అండి. ఎత్తైతే నేను అంటే సినిమాకి ఎంత ప్రాణం అంటారంటే మేము ఆర్టిస్ట్‌గా మేము ఆన్ స్పాట్‌లో ఏదైనా చేయొచ్చు. చిన్న చిన్న తప్పులు లేకపోతే ఏదన్నా కొంచెం రోల్ అయితే డబ్బింగ్‌లో కరెక్ట్ చేసుకోవచ్చండి. బట్ మేము ఎంత చేసినా కూడా అండి ఇప్పుడు డబ్బింగ్‌లో కొంత ఎన్హాన్స్ చేయొచ్చు మేము. అసలు ఆర్టిస్ట్‌గా మేము కష్టపడింది ఒక 60% ఉంటే దాని ఎమోషన్‌ని ఒక క్యారీ ఆన్ చేయడానికి డబ్బింగ్‌లో ఇంకో కొంచెం ఒక 70% తోడ్పడుతుంది. బట్ ఆల్ సెట్ అండ్ డన్ మ్యూజిక్ అండి. ఎందుకంటే నేను ఏదైనా ఒక ఒక కామెడీ టైమింగ్ చెప్పిన తర్వాత ఒక లుక్ చూస్తే టాయింగ్ అని మ్యూజిక్ కానివ్వండి, లేకపోతే కామెడీలో ఎక్కువ ఎలివేట్ చేసేదండి. ఆ కామెడీని అంటే ఆ ఒక చిన్న జోక్ని ఇంకా బాగా ఎలివేట్ చేయడానికి మ్యూజిక్ వస్తుందండి. సో అది నాకు అంటే ఈ సినిమాలో ఫెంటాస్టిక్. అండ్ అలాగే కాకుండా ఆర్ఆర్ అండి ముందు ప్రాణం పెట్టాడండి ఆయన. అంటే ఒకటే ఫస్ట్ అడిగారు, సార్ నేను మాత్రం నేను ఇన్ని రోజులు చేస్తానని ప్రామిస్ చేయలేదండి, నాకు నాకు మీరు ప్యాకేజీలు ఇంత రిస్ట్రిక్ట్ చేయొద్దు అన్నారు. సో నేను చెప్పాను, సార్ నేను అలా రిస్ట్రిక్ట్ చేయనని. సో బట్ గివెన్ ద టైమ్ అండ్ 12 days తీసుకున్నారు. ఆర్ఆర్ అద్భుతంగా చేశారు. అండ్ ఐ థింక్ సో అంటే వన్ మ్యూజిక్ డైరెక్టర్ టు లుక్ ఫర్ అండి. అంటే ఇప్పటివరకు నాకు ఆ సాఫ్ట్ అంటే నేను సాంగ్స్ వరకు బాగా చేస్తాను, మెలోడీ చేస్తాను అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం ఒక ఆర్ఆర్ చూసి నాట్ ఈవెన్ అంటే ఒక 2-3 సార్ ఇక్కడ ఏదో చిన్న ఈ కరెక్షన్ ఉంటే బాగుంటుంది, ఈ కరెక్షన్ ఉండాలని డైరెక్టర్ గారు చెప్పడం తప్పండి. ఆయన షాక్ అండి. నేను కళ్యాణి గారితో ఇది 4వ సినిమా అండి పనిచేయటం. ప్రతి సినిమాకి అష్టాచమ్మ కాడి నుంచి ఈ కరెక్షన్ చేయండి అన్నాను. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి దాదాపు 3 కరెక్షన్లు తప్ప నేను ఎప్పుడు ఏం చెప్పలేదండి. సో అంత పర్ఫెక్ట్గా అంటే ఒకరిది కాదండి, అందరూ కష్టపడి అందరూ ఇష్టపడి బాగా చేసిన సినిమా అది. కళ్యాణ్ గారు చేశారండి. మన డాన్స్ మాస్టర్ కళ్యాణ్ గారని ఆయన కొరియోగ్రాఫ్ చేయటం జరిగిందండి. అంటే ఎలా ఉందంటే నాకు కళ్యాణ్ గారు నాన్నగారు ఫస్ట్ ఆయన్ని డాన్స్ మాస్టర్ చేశారండి. చాలా బాగుంది సినిమా 'దాయమ్మ దాయి' సాంగ్. సో ఎప్పుడో నేను కలిసినప్పుడు ఇలా సొంత సినిమా చేస్తున్నా అంటే లేదు అది నా బ్యానర్, మీ సొంత బ్యానర్ ఏంటి, నేను డైరెక్టర్ కదా, నేను డాన్స్ మాస్టర్గా నా కెరియర్ స్టార్ట్ అయింది, ఇవాళ నేను విజయ్ తోటి పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నానంటే ముందు అక్కడి నుంచే నాకు గురుగారు మా ఈవీ గారు నేను సాంగ్స్ చేస్తాను. నేను అన్నాను, లేదు కళ్యాణ్ నాకు ఏమైపోయిందంటే అన్ని సాంగులు నేను డాన్సులు చేయటం ఇలా అయిపోయింది. ఐ నీడ్ మోర్ ఆఫ్ అ కాన్సెప్ట్ లాగా ఉండాలి, విజువల్గా కూడా ఉండాలి. ఏదో ప్రతిదానికి అంటే మెలోడీ సాంగ్లో కూడా ఎరగదీసి డాన్సులు అలాంటివి కాదు, ఒక చిన్న తెలియకుండా ఒక మౌంటేజ్లో కథ ఉండాలి. దాంట్లో కూడా అది 3 నిమిషాల సాంగ్, ఆ 3 నిమిషాల్లో కూడా చిన్న కథలా జరగాలి అంటే దెన్ ఆయన మొత్తం చెప్పుకొచ్చి ఇలా ఉంటుంది నరేష్, ఇలా చేద్దాం అనుకుంటున్నానని మొత్తం చెప్పడం జరిగిందండి. సో కళ్యాణ్ మాస్టర్ డన్ అంటే ఆయన చేశారండి. సో అన్నీ ఆయన కూడా ముందు ఎందుకంటే నేను దాదాపు ఇది నాతో 7వ సినిమా 8వ సినిమా అండి కళ్యాణ్తో చేయటం. ఆయన చేసినప్పుడు ప్రతి సినిమాలోనూ డాన్సులు చేయటం జరిగిందండి ఆయనతోటి. సో నాకు వచ్చి అదో ఫీలింగ్ మళ్ళీ, సార్ ఏంటి సార్ ఇక్కడ తీసుకొచ్చారు, మనం మిలాన్ వచ్చాం, స్పెయిన్ ఇటలీకి వచ్చిన తర్వాత కూడా నేను అటు నుంచి నడుచుకుంటూ వస్తున్నాను అంటే లేదంటే కొంచెం స్టైలిష్గా చేద్దాం సాంగ్స్ రెగ్యులర్గా అంటే ఒక మోసకు అలవాటు పడిపోయారు మీరు, అంటే అలవాటు చేశారు మీరు జనాల్ని, అంటే మీరు మీ సినిమాలో అంటే జనాలు అలాగా మిమ్మల్ని చూడదలుచుకోలేదు. ఎందుకంటే ఇట్స్ హై టైం ఫర్ యూ టు చేంజ్, కొత్తగా చేస్తే బాగుంటుంది, రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్, ఎప్పుడు కొత్తది రిసీవ్ చేసుకుంటారు. మనం ఇదే చూస్తున్నారని మనం అనుకుంటున్నామండి, అదో అపోహ తొలగించేసుకోండి ముందు నుంచి. సో మీరు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అసలు యాక్టర్ కాబట్టి మిమ్మల్ని పీపుల్ డెఫినెట్గా ఒక కొత్త ప్రయత్నం బాగుంటుంది. అంటే నాకు తెలియకుండా చిన్న భయం అండి, అంటే ఎక్కడో తెలియకుండా ఒక సాంగ్ మన హీరో అటు నుంచి నడుచుకుంటే హీరోయిన్ ఇటు నుంచి నడుచుకుంటే ఒక మెలోడీలో ఏదో చిన్న మాంటేజ్లా చేస్తున్నామంటే జనరల్గా సిగరెట్లకు వెళ్ళిపోతారేమో, ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతారేమో భయం ఉంటే ఆయన అదేనండి, మన కథలో సాంగుల విషయం ఉంటే సార్ ఆడియన్స్ని ఎక్కడైనా అక్కడే కూర్చుంటారు సార్, వాళ్ళు వెళ్ళరు. ఇట్ హ్యాస్ టు మనం తీసే విధానంలో ఉంటుందండి. మీకు ఎందుకు నేను చేస్తానన్నారు. హీ హెస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ అండి కళ్యాణ్. అంటే అలా కాదు, ఈ సినిమా బేస్ అవటమే అంటే ఆ సెంట్రల్ అసలు క్యారెక్టర్ ఈ కథ మొత్తం మూవ్ అవటమే అమ్మాయి అండి. సో ఒక చెస్ బోర్డ్ లాగా ఉంటుందండి. ఇదేంటంటే ఒక రాణిని కాపాడుకుంటానికి రాజు, దానికి ముందు మంత్రులు వాళ్ళు వేసే ఎత్తులు ఎలా ఉంటుందో. సో అమ్మాయి వస్తుంటే ఆ అమ్మాయికి ఏదైనా వస్తుంటే వీడు చెక్ పెడతా ఉంటాడు, ఆ అమ్మాయికి ఏమవ్వకుండా వీడు చూసుకుంటాడు. సో ఇలాంటి అంటే ప్రతిదానికి అంటే వీడే అందరు మోసం చేస్తుంటే వీడిని మించి అంటే వీడు అందరిని మాటలతో పాడేస్తాడంటే ఆ అమ్మాయి ఎదురు మాట్లాడుతూ ఉంటుందండి. అంటే కాలుకి పెడితే మెడకు పెడితే కాలుకి, ఆ టైప్లో ఉంటుంది ఆ అమ్మాయి. ఈ సినిమాలో సెంట్రల్ అంటే ఎంటైర్
హీరోయిన్ అంటే ఆ అమ్మాయి బేస్ తోటే జరుగుతుందండి, సెంట్రల్ మొత్తం కథ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. అండ్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ అండి. అంతకుముందు ఆ తర్వాత ఆ అమ్మాయి ఒక కాలేజు ఒక తెలియని ఏజ్లో ఇటు ప్రేమకి ఇటు బాధ్యతకి అంటే మ్యారేజ్కి తెలియని ఏజ్లో అమ్మాయి చేసిందండి. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇట్స్ మోర్ మెచ్యూర్డ్ అండి. అంటే వీడే అందరినీ కొల్లగొడుతుంటాడు, వీడే అందరిని మాటలతో పడేస్తాడు, అంటే వీడి మించి మాటగారే ఉంటుందండి ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయి వీడు కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకేసి టైప్ అండి. సో ఎంటైర్ ప్రాసెస్లో అమ్మాయి కూడా ఉంటుందండి. అండ్ ఇట్స్ నాట్ మోర్ లైక్ అంటే రెగ్యులర్గా హాయ్ నేను ప్రేమిస్తున్నాను అలా ఉండదండి. సో అండ్ వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ కూడా ఎక్కడ మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాను, ఇద్దరు ఐ లవ్ యూ నేను చెప్పనని అమ్మాయి చెప్పదు, కానీ అండర్ కరెంట్గా జరుగుతుంది. ఇట్స్ మోర్ ఆఫ్ అ మెచ్యూర్డ్ లెవెల్ ఉంటుందండి. అండ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా ఏంటంటే నాతో పాటు సంపుతో పాటు వీళ్ళందరూ ఉన్నప్పుడు భరణి గారితో, రావు రమేష్ గారితో కామిక్ టైమింగ్కి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి మరీ స్టూప్ అయిపోయి కామెడీ చేయదండి. సో మెచ్యూర్డ్ ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఆ అమ్మాయి ఒక ఇండిపెండెంట్ ఉమెన్, ఆ క్యారెక్టర్ని అలా పెట్టుకుంటూ ఆ ఎడ్జస్ట్లో వెళ్తూ ఉంటుంది. అంటే అది కత్తిమే సాగున్నట్టు అటు అతిగా చేయకూడదు, ఇటు సటిల్గా చేయకూడదు, కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ చేయాలండి. సో ఈషాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండి. ఎందుకంటే ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి అవ్వడం ఒక మంచి అడ్వాంటేజ్. అంటే భాష మీద కమాండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటారంటే భావం ఈజీగా వచ్చేస్తుంది. సో అది ఆ అమ్మాయికి బాగా అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. అండ్ షీ హాస్ వెరీ గుడ్ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండి. అండ్ తను ఇంకోటి ఏంటంటే ఓన్ డబ్బింగ్ చెప్పడంతో ఇట్ ఎన్హాన్సెస్ మోర్ అండి. ఆడియన్స్ కూడా ఆ ఒరిజినల్ వాయిస్ విన్నప్పుడు డెఫినెట్గా కొంత తెలియకుండా కరెక్షన్ ఉంటుందండి. రిలీజ్ అయిన తర్వాత విజేతలకు వెళ్తారండి. మనం ప్రమోషనల్ టూర్స్ అనేది ఇక్కడ కొత్త ఏం కాదండి. అంటే మేము ఏదో కొత్తగా కనిపెట్టేది మాత్రం కాదండి. బాలీవుడ్లో చూస్తేనండి వాళ్ళు 1 month 2 months సినిమా రిలీజ్ బిఫోర్ వాళ్ళు ముందు కాంట్రాక్ట్ రాసుకున్నప్పుడు చేసుకుంటారండి. ఈ టైంలో రిలీజ్ అవుతుందంటే సినిమా ఈ 10 days 15 days టూర్స్ పెట్టుకుంటారండి. అంటే ఒక చండీగఢ్ అనో లేకపోతే బాంబే అనో ఢిల్లీ అనో, ఎందుకంటే వాళ్ళు బాంబేలో బేస్ ఉందండి ఇండస్ట్రీ. సో బట్ అక్కడ వాళ్ళకి బాంబే కాకుండా మొత్తం టోటల్గా 28 స్టేట్స్ ఉన్నాయండి. 29 స్టేట్స్కి తిరుగుతారండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ దుబాయ్ కానీ ఓవర్సీస్ కూడా వెళ్తూ ఉంటారు. సో అన్ని ప్లాన్తో చేసుకుంటే, ఎందుకంటే నేను ఆడియన్స్కి ముందు రిలీజ్ డేట్ తెలియటం ఇంపార్టెంట్ అండి. చాలా సందర్భాలు ఏమవుతుందంటే నా సినిమాలు ఇటీవల కాలంలో ఒక సినిమాకి ఒక షాకింగ్ జోల్ట్ ఏంటంటే, నాకు సినిమా రిలీజ్ అయింది 3వ రోజు 4వ రోజున కూర్చున్నాం. పొద్దున్న షూటింగ్ వేరే షూటింగ్కి వెళ్తుంటే టిఫిన్ చేస్తున్నాడు ఆయన, మన ఫైట్ మాస్టర్ వచ్చి ఏంటండి ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నారు. మనం 3 రోజులు అయిందంటే రిలీజ్ అయ్యాను. అవునా అయిందండి, సారీ తెలియలేదన్న. అంటే అలా అంటే మనకి జనరల్గా మన ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇండస్ట్రీ వాళ్ళకి కొందరికి తెలియకపోతున్నప్పుడు ఆడియన్స్ కామన్ ప్రేక్షకులు అంటే ప్రతి ఒక్కరు టీవీ చూడరండి, ప్రతి ఒక్కరు పేపర్లు చదవరు, ప్రతి ఒక్కరు వెబ్సైట్లు ఫాలో అవ్వరు. బట్ వాళ్ళకి అంటే అందుకుని అంటే టీవీలో చూసినా వెబ్సైట్లు చదివిన చూసినా కూడా వెబ్సైట్లు చదివినా పేపర్లు చదివినా కూడానండి వాళ్ళు చూసి పాయింట్లు అంటే మన ఇప్పుడు వసుంధర అని ఉంటుంది, లేకపోతే ఒక పేపర్ ఉన్నప్పుడు సినిమా పేపర్ అది చదువుతారా చదవరో తెలియదు మనకి. కొందరు స్పోర్ట్స్ పేజ్ చదవచ్చు, కొందరు పొలిటికల్ ఇది చదవచ్చు. సో బట్ అది మన బాధ్యత అండి. సో ఇది బాగుంటుంది, ఎందుకంటే రిలీజ్ డేట్ ఒకటి ఎవరికి తెలియట్లేదు, కొంత దానికోసం ఏదైనా చేస్తే బాగుంటుందంటే. సో అందుకని ఐ కేమ్ అప్ విత్ అన్ ఐడియా అండి. అంటే ఇది చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నానండి. బట్ బయట ప్రొడ్యూసర్కి వచ్చేటప్పటికి అది కొంచెం ఎక్స్పెన్సెస్ అవుతుంది. అన్ని చోట్లకి వెళ్ళాలంటే ముందు సార్ ఎందుకంటే ముందు మనం ఈ ఇంటర్వ్యూస్ చేసుకుందాం, ఈ వేసుకుంటే బెటర్ అంటారు. బట్ ఆడియన్స్కి ఎంత చేస్తున్నాను, ఆడియన్స్కి హ్యాస్ టు నో దట్ థింగ్ అండి. సో అందుకని ప్రమోషనల్ టూర్ పెడతాం జరిగిందండి. ఎందుకంటే సినిమా రిలీజ్ తర్వాత అలాగో విజయాత్ర అంటే సక్సెస్ టూర్కి వెళ్ళి ఒక థియేటర్స్లో పరిచయం. అంటే ఫస్ట్ క్వశ్చన్ కూడా చాలామంది అడిగారు, ప్రమోషనల్ టూర్ అంటున్నారు మీరు వెళ్ళిపోతారు, ఇప్పుడు మీ సినిమా థియేటర్లో ఉండదు, ఇంకా రిలీజ్ అవ్వదు, కాబట్టి అప్పుడు మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ప్రమోట్ చేస్తారండి. నేను అలా కాదండి, విల్ గో టు ది ప్లేసెస్ వేర్ ఆడియన్స్ ఆర్ దేర్. ఇప్పుడు మాల్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళొచ్చు, ఒక ఈవెంట్స్ జరుగుతుంటాయి, లేకపోతే కాలేజ్ ఫెస్ట్లకి వెళ్ళొచ్చు, చాలా ఉన్నాయండి. సో ఇట్ హ్యాస్ టు ద రిలీజ్ డేట్ని బాగా అనౌన్స్ చేయడానికి కోసం టూర్ పెడతాం జరిగిందండి. అండ్ డెఫినెట్గా నాకు తెలిసి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఇంకొక రిలీజ్ అయిన 4వ రోజుకు 5వ రోజుకు మళ్ళీ సక్సెస్ టూర్ కూడా పెడతామండి. అంటే నా పర్సనల్ నా కెరియర్లో 49th ఫిలిం అండి. అంటే నాన్నగారు దాంట్లో మేము ప్రొడక్షన్ నెంబర్ 9 అండి. ఇది అది ఈవీవి సినిమాలో 9వ సినిమా అండి. 8 సినిమాలు ఆయన ఉన్నప్పుడు చేయడం జరిగింది, ఆయన లేకుండా ఫస్ట్ సినిమా అండి. సో ఇది నా బేసిక్గా ఇది నా 50th ఫిలింకి ఎంత బాధ్యత ఉంది, ఈ సినిమాకి అంతే బాధ్యత ఉందండి. అంటే అంటే నేను ఇప్పుడు చేసిన 47 సినిమాలు ఒక ఎత్తు, దాంట్లో మా ఫాదర్ సినిమాలు కూడా ఉన్నాయండి. అవి కాకుండానండి అంటే దాని వరకు ఏంటంటే ఒక హీరోగా ఆడాలి, నాకు మంచి పేరు రావాలి, మా టీంకి మంచి పేరు రావాలి, మా డైరెక్టర్కి మంచి పేరు రావాలి, మా ప్రొడ్యూసర్ డబ్బులు
రావాలని చేస్తాం జరిగింది. బట్ ఈ సినిమా మాత్రం జెన్యూన్గా నాకేంటంటే మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్గా పక్కన పెడతానండి, ఒక ప్రొడ్యూసర్గా కూడా పక్కన పెడతాను, ఒక కొడుకుగా మా నాన్నగారికి మంచి ఫేర్వెల్. అంటే ఒక మంచి సినిమా చేశారు ఈవీవి గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు, ఆయనకి అంటే ఆయన పేరు నిలబెట్టారు, ఆయన బ్యానర్ మళ్ళీ చేసి ఒక మంచి సినిమా తీశారు అని మంచి మాట నిలబెట్టుకోవాలని, మంచి అదే అందరూ మంచి సినిమా చేశారని అనాలని ఒక తాపత్రయం ఉంది. దానికోసం ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి 20th తర్వాత. అంటే సీక్వెల్స్ చేయటం ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఒక స్టైల్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటుందండి. ఇప్పుడు జంజాల గారి సినిమాలు నాన్నగారు చేయలేరండి, నాన్నగారు స్టైల్ ఇంకొక డైరెక్టర్ చేయలేరు. అలా రాలింగ నరసింహారావు గారికి ఒక స్టైల్ ఉందండి, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుందండి. సో సీక్వెల్ చేసేటప్పటికి ఏమవుతుందంటే మనం అడాప్టేషన్ అంటే కథగా తీసుకోవచ్చు, మొత్తం టోటల్ ప్యాకేజ్ మార్చాలండి. అలాంటిటప్పుడు ఆ కథ అనుకోరు. సో అలాగే కథ తీసుకుని అదే బ్యాక్గ్రౌండ్లో చేస్తే ఆల్రెడీ వచ్చిన సినిమా అండి. సో ప్లస్ నాకేంటంటేనండి, ఇప్పుడు ఆవకటడుక్కు మా ఫాదర్ కెరియర్లో వన్ ఆఫ్ ద అంటే పెద్ద హిట్ సినిమా అండి. ఇవాళ కూడా కొందరు ఉన్నారు, అంటే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి, వాళ్ళకి ఆవకటడుక్కు టీవీ నేను DVD పెడితే సైలెంట్లో పెట్టి మ్యూట్లో పెడితేనండి టీవీ, వాళ్ళు మొత్తం డైలాగులు రాజేంద్ర ప్రసాద్ గారిది, రావు గోపాలరావు గారిది, బ్రహ్మానందం గారి డైలాగులు మొత్తం అన్నీ చెప్పేస్తారండి. సో చాలా నోట్ అయి ఉందండి. అండ్ ఆవకటడుక్కు చేయడానికి ప్రాబ్లం ఏంటంటేనండి, రావు గోపాలరావు గారి క్యారెక్టర్ అండి. ఎందుకంటే ఒకసారి ఆ క్యారెక్టర్ని చూసిన తర్వాత అంటే ఆ స్థాయి ఇప్పుడు రావు రమేష్ గారిని పెట్టుకున్నా కూడా నాకు ఎందుకో రావు గోపాలరావు గారు యాప్ట్. అంటే అంత నటులు ఎవరు అంటే ఒకసారి చూడలేము. అంటే కొన్ని సినిమాలు ఎస్వి రంగారావు గారిని లేకపోతే రావు గోపాలరావు గారిని, వీళ్ళందరూ అసలు సూపర్ యాక్టర్స్ అండి. అంటే వాళ్ళని రీప్లేస్ చేసి వాళ్ళు లేరండి. వాళ్ళు చేసిన పాత్రలు ఇంకొకరిని ఎవరిని ఊహించుకోవడం కూడా కష్టం అండి. అండ్ సీక్వెల్గా అంటే నాన్నగారికి జంబలగడ్డ పంప చేద్దామని ఉండేదండి, ఆలీబాబా డజన్ దొంగలు చేద్దామని ఉండేదండి, అంటే ఆలీబాబా డజన్ దొంగలను చేద్దామని ఉండేది. సో అనుకున్నాం కానండి, బట్ అంటే కరెక్ట్గా డైరెక్టర్ ఒక మంచి టీం కుదిరినప్పుడు డెఫినెట్గా చేస్తామండి. అంటే ఇప్పటికైతే ఆవకటడుక్కు మాత్రం జీవితంలో నేను ఎప్పుడు చేయలేను, ఎందుకంటే అది క్లాసీ ఫిల్మ్ అండి, నాకు ఇష్టమైన ఫిల్మ్. సో అది చేసిన అంటే దే షుడ్ బి వన్ ఆవకటడుక్కు అండి. అది అలా జంజాల గారు అహనా పిల్ల అంటే అలా ఉందో, నాన్నగారికి ఆవకటడుక్కు అలాగ ఒక బెంచ్ మార్క్ అండి. సో ఆ బెంచ్ మార్క్ ఫిల్మ్స్ నేను డెఫినెట్గా టచ్ చేయనండి. ఇప్పుడు యూత్ అంటే ఒకటండి, ఇప్పుడు డెఫినెట్గా మీడియం బాగా పెద్దదైందండి. ఇప్పుడు యూట్యూబ్ రావడంతో ఏమవుతుందంటే సెల్ ఫోన్లో కొందరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారండి, కొందరు వచ్చి 5Dతో చేస్తున్నారు. సో దాంట్లో మల్టీ టాలెంట్స్ కూడా ఉన్నాయండి. బట్ ఏంటంటే నేను ఒక కంటెంట్, ఒక షార్ట్ ఫిల్మ్ అనేటప్పటికి ఒక 10 minutes 20 minutes ఉంటుంది. బట్ దాన్ని మనం 2.5 గంటలుగా చేయగలుగుతాం అన్నది చాలా కష్టమైన పని. అంటే ఇప్పుడు మన మెడ్రాస్లో చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు ఇక్కడ మన రన్ రాజారాన్ సుజీవ్ అగైన్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అండి. సో వీళ్ళందరూ ఇప్పుడు సూర్య డైరెక్టర్, కార్తిక్ ఘట్టమనేని అగైన్ ఆయన చాలా షార్ట్ ఫిల్మ్ చేశారండి. నాకు ఎప్పుడు వీళ్ళతో చేస్తాను వాళ్ళతో చేయనని ఎప్పుడు పెట్టుకోలేదండి, ఎందుకంటే నేను చేసిన కొత్త డైరెక్టర్లతో ఎవరు చేయలేదండి. ఇప్పుడు క్రిష్తో నేను చేశాను, ఈశ్వర్ రెడ్డితో నేను చేశాను, నేను వీరభద్రం చౌదరితో నేను ఫస్ట్ సినిమా చేశానండి. సో నాకు ఎప్పుడు పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అని కాదండి, ముందు అంటే కథ నచ్చితే ఎవరితో రెడీగా ఉన్నానండి. అండ్ డెఫినెట్గా అండి, అంటే దే ఆర్ లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్స్ కమింగ్ అండి. బట్ కామెడీ టింజ్ ఉంటే డెఫినెట్గా అండ్ ఎనీథింగ్ అండ్ ఆల్ సెట్ అండ్ డన్. కథ ముఖ్యం అండి, కథ. ఎందుకంటే కామెడీ కథ చెప్పినప్పుడు అండి, నేను కనీసం ఒక గంట కథ చెప్పినప్పుడు నేను ఒక 45 నిమిషాలు నేను నవ్వుకోగలిగితే నాకు ఒక నమ్మకం కుదురుతుంది, రేపు ఇదే కథని థియేటర్లో నవ్వుతారని. నేను 45 నిమిషాలు నేను చాలా సీరియస్గా వింటే అదే సీరియస్గా చూస్తారు థియేటర్లో కూడా జనాలు. సో డెఫినెట్గా అంటే ఆల్ సెట్ అండ్ డన్ అలా డైరెక్షన్ అలా చేస్తారు, ఇవన్నీ సెకండరీ అండి. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ చేయటం వేరంటే సినిమాగా వేరు. ఎందుకంటే ఇక్కడ చాలామంది యాక్టర్స్ వస్తుంటారు, ఎక్స్పీరియన్స్ ఉంటాయి, కొన్ని వచ్చి మనకి సీజీలు కానివ్వండి కొంత చేయాల్సి వస్తుంది అండ్ ఎవ్రీథింగ్. అంటే మనకి సీజీ మీద అవగాహన ఉండాలి, అన్ని 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలండి. బట్ డెఫినెట్గా అంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానివ్వండి, లేకపోతే కొత్త అంటే నీకు అలాగైతే క్రిష్ అంటే తను అప్రెంటిస్గా ఒక సినిమా చేశాడు, రెండో సినిమా గమ్యం చేశాడండి. సో నేను ఎప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ దగ్గర పనిచేస్తే 20 సంవత్సరాలు చేసిన అసిస్టెంట్ డైరెక్టర్తో చేస్తానని ఎప్పుడు అనుకోలేదండి. డెఫినెట్గా అండి, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ విత్ న్యూ కమర్స్. ఎందుకంటే వాళ్ళు కొత్త ఐడియాస్ ఉంటాయి, ఆ ఐడియాస్ తోటి మనం ఇంకా మనం కొత్తగా చూపెట్టడానికి ప్రయత్నం ఉంటుంది, కొత్తగా నేను నాకు యాక్టింగ్లో కొత్తదనంగా చేయడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుందండి. సో డెఫినెట్గా ఐ విల్ డూ ఫిల్మ్స్ విత్ న్యూ కమర్స్ అండి. నాన్నగారికి ఒక కామెడీ టీం ఉండేవాళ్ళు, గోస్ట్ రైటర్స్.
అంటే రైటర్స్ కీప్ చేంజింగ్ అండి. మీరు అన్నట్టు నేను ఇప్పుడు చాలామంది ఏంటంటే నేను షార్ట్ ఫిల్మ్ రైటర్స్ని కొందరు పెడతాం జరుగుతుందండి లాస్ట్ సినిమాలోంచి. కొందరు అంటే డిఫరెంట్ జానర్స్ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఒక అబ్బాయి రాశాడు మొన్న, బ్రదర్ ఆఫ్ బొమ్మాలికి, రవి అని, చాలా బాగా రాశాడు. అతను స్వతహాగా సాఫ్ట్వేర్ పొద్దునంతా వర్క్ చేసుకుంటాడు, నైట్ వచ్చి తనకు ప్యాషన్ అండి రైటింగ్. సో డెఫినెట్గా అండి అలాగంటూ నాన్నగారు లాగంటే నాన్నగారు ఆ రైటర్స్, బంచ్ ఆఫ్ రైటర్స్, ఎల్బీ గారు కానివ్వండి, ఆర్టిస్టులుగా ఎంఎస్ గారు కానివ్వండి, ఆర్టిస్టులుగా బిజీ అయ్యారు దాని తర్వాత. బట్ నేను అనుకున్నది ఏంటంటే కొత్తగా ఇప్పుడు వచ్చినప్పుడు నా సినిమాలకి మీరు ఏ సినిమా చూసినా కూడా అండి ఒక 7-8 రైటర్స్ ఉంటారండి. సో షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు ఉంటారండి, లేకపోతే వేరే సినిమాలు చేసినప్పుడు అప్పుడు గోపిమోహన్ గారి దగ్గర అసిస్టెంట్గా చేసిన వాళ్ళు రావచ్చు, లేకపోతే పరశూరి బ్రదర్స్ గారి దగ్గర చేసిన అసిస్టెంట్స్ అయ్యి ఉండొచ్చు. సో చాలామంది ఒక 6-7 ఎప్పుడు నా టీం కూడా అలా ఉంటుందండి. అది ఫాలో ఎందుకంటేనండి అది ఎప్పుడు ఒక రైటర్కి ఇంకో రైటర్ ఉంటేనే కౌంటర్స్ పడతా ఉంటాయండి. ఇతను ఒక డైలాగ్ రాస్తాడు, ఆ డైలాగ్ ఇంకొక అతను ఏదో కౌంటర్ చెప్తాడు. సో నాన్నగారు ఏం చేసేవారు, ఎన్ని కూర్చుని క్లబ్ చేసుకుని ఇతనే ఉన్నాడు అతనే ఉన్నాడు ఎన్ని కూర్చుని ఆయన రాసుకుంటే ఒక సీన్ చేసేవారండి. సో అలాగే డెఫినెట్గా విత్ లాట్ ఆఫ్ న్యూ రైటర్స్ అండి, చాలామంది స్టూడెంట్స్ అండి. ఇప్పుడు పర్టికులర్గా మనం 17 years కుర్రాడు ఒక 5-6 పేజ్ ఒక సీన్ రాసిమ్మని చెప్తే అడిగితే రాసిచ్చాడండి. అంటే ఒక కంటెంట్ నేను అనుకున్నాను 12 పేజీలు 20 పేజీలు అవుతుంది అనుకున్నానండి ఆ సీన్. అలా అంత పెద్ద కంటెంట్ ఉన్న సీను నేను చెప్పా, నాకు చాలా షార్ట్గా, ఎందుకంటే ఆడియన్స్కి ఒకసారి ఒక విషయం చెప్పిన తర్వాత రెండోసారి చెప్పక్కర్లేదు, గుర్తు చేయక్కర్లేదు, చాలా ఇంటెలిజెంట్గా ఉంటున్నారు. సో వీ గాట్ బి అంటే వాళ్ళకి ఎంత అంటే ఒక విసుగు అంటే ఒకసారి ఒక విషయం తెలిసిపోయిన తర్వాత ఆడియన్స్ కంటే రెండోసారి చెప్తే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు. సో అలా ఉండకూడదు అని చెప్తే అతను ఒక 12 పేజీలు నేను ఫిక్స్ అయితే అతను ఒక 5 పేజీలు రాసుకొచ్చాడండి. 17 years కుర్రాడండి. షాక్ అండి నేను. అంటే కంటెంట్ మిస్ అవ్వలేదు, కామెడీ మిస్ అవ్వలేదు, ఎసెన్స్ మిస్ అవ్వలేదు, మీనింగ్ మిస్ అవ్వలేదండి, అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సో అలాంటి వాళ్ళంతా చాలామంది అంటే ఇక్కడ ఏజ్ అంటూ లేదండి, 6 అంతే 17 అన్నా లేదు, 70 అయినా లేదండి. ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ద అంటే సీనియర్ రైటర్స్ తోటి చేస్తాను. ఇప్పుడు మరుదూర్ రాజా గారు ఉన్నారు, ఆయన ఇండస్ట్రీకి దాదాపు 30 సంవత్సరాలు అయిందండి. ఆయన కొన్ని సినిమాలు చేస్తుంటారు. నాకు ఆయన ఎందుకంటే మీ ఎక్కడన్నా తప్పులకు వెళ్తుంటే ఒకసారి ఇది లేదమ్మా ఇది కరెక్ట్ ఇది అంటే ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండాలండి. సో అలాగా ఇట్స్ టీమ్ ఎఫర్ట్ కాబట్టి అందరం మిక్స్ చేసుకుని చేస్తామండి. అంటే ఏం లేదండి, నాకు తెలిసి ముందు సినిమాలకి ఇప్పుడు వరకు సినిమాలు చేసిన దానికి అంటే డెఫినెట్గా ఒక మెచ్యూర్డ్ ఫిల్మ్ చేశాడు, కొత్తగా చేశాడు. అంటే కొత్తగా అన్న వర్డ్ నేను ఎందుకు వాడట్లేదని, డిఫరెంట్ కొత్తగా మేము చాలాసార్లు నేనే ఇంటర్వ్యూలో చెప్పుంటాను, మీరు విని మీకు అనుకుంటూ ఉంటారు, నాకు తెలిసి నా ఎక్స్ప్రెషన్లు ఎలా ఉంటాయని. బట్ అలా కాకుండా అంటే ప్రయోగం సినిమా కాదు ఫస్ట్ థింగ్, ఇది పక్కా కామెడీ జానర్లో ఉన్న సినిమా అండి. అండ్ ఒక నరేష్ అన్నవాడు స్లాప్స్టిక్ లేకుండా మళ్ళీ బ్యాక్ టు ద ఓల్డ్ అంటే ఒక మీరు బెండప్పాలో చూసినప్పుడు కానివ్వండి, కితకతలు చూసినప్పుడు కానివ్వండి, స్పూఫుల్ లేకుండా స్లాప్స్టిక్ కామెడీ లేకుండా ఎలా ఉందో ఇది అంత మంచి ఫీలింగ్ ఉంటుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు గమ్యంలో గాలి సీను ఒక డీగ్లామరస్ రోల్ అండి. అంటే వాడు రోడ్లో తిరుగుతూ ఉండేవాడు, అలాంటి వాడు బిహేవియర్. సో వాడు ఒక దొంగ, బట్ వాడిలో ఫిలాసఫర్ ఉన్నాడు, వాడిలో ఒక మంచోడు ఉన్నాడు అలాంటి. బట్ ఇది ఇట్స్ మోర్ అంటే ఒక మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుని నీట్గా డిగ్నిఫైడ్గా కనిపించే గాలి సీన్ పాత్ర అండి. సో గాలి సీన్ ఎంత మెప్పించాడో డెఫినెట్గా నాకు తెలిసి బందిపోట్లో విశ్వ కూడా అంతే మెప్పిస్తాడు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఎంత కష్టపడి చేసినా ఆడియన్స్ దగ్గర వర్డిక్ట్ ఉంటుందండి. బట్ ఈ సినిమాతో అంటే ఓకే నరేష్ రెగ్యులర్ సినిమాలో లేవు, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో లేవు, ఇది కొంత ఫ్రెష్గా ఉన్నాడు, ఫ్రెష్గా కనిపిస్తున్నాడు. అండ్ నాకు తెలిసి బెస్ట్ కాంప్లిమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఫిషింగ్ ఫర్ కాంప్లిమెంట్స్ ఎప్పుడు లేదండి నాకు. బట్ ఈ సినిమా తర్వాత నరేష్ బాగున్నాడు అంటే డెఫినెట్గా అందంగా కనిపిస్తున్నాడు, డెఫినెట్గా అది ఒకటి వస్తుందండి. అండ్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి న్యూ జానర్ ఫిల్మ్ అండి. కామెడీలో అంటే కొంత స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు, మంచి స్టాండర్డ్ పెంచిన కామెడీ సినిమా నరేష్ చేశాడని మాత్రం ప్రేక్షకులు అంటారు అని నాకు నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ.